పైన ఇట్లాంటి దుర్మార్గం చేసినాడు. అట్లా ఏనొచ్చింది చేసిందే తప్పు. తిరుపతి కొండని భ్రష్టు పట్టిస్తున్న ప్రజలకు ఏం నేర్పిస్తారు? వచ్చి ఒకళ్ళు తగులుకొని ఉంచుకొని అది అయిపోయినాక మళ్ళీ ఇది పెట్టారు. తప్పిని కప్పు పుచ్చుకొని పార్టీలో ఉన్నా కూడా డిస్మిస్ చేయాలి. మార్పింగ్ చేసిరు అక్కడక్కడ అని చెప్పి అది నిజమాట. మార్పింగ్ చేసిరు అని చెప్తాడు, ఆయననే నిజమని ఒప్పుకున్నాడు. మళ్ళీ మార్పింగ్ చెప్పింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అలా మాట్లాడు ఒక ప్రత్యేక హోదాలో మంచి గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు టీటీడీ చైర్మన్. ఆయన అలాంటి బాధ్యత గల వ్యక్తి ఇలా బాధ్యత రహితంగా ఇలా చేయడం ఇంతవరకు అన్ని పేర్లు ఎందుకు కన్నాలేసాను కానీ చేసిందే తప్పు. తప్పు బయటకు వచ్చిన తర్వాత నిజమని ఒప్పుకోక తప్పదు. ఇంకొక ఆయన ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయిని పెట్టుకుని ఒక ఆయన రాలేదా? అట్లా ఏనొచ్చిండు చేసిన తప్పు అది నిజమే. వీడియోలు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు అంటే ఒకరి మీద ఒకరు పొడి చల్లుకుంటారు. కానీ రాజకీయ నాయకులు మనకేది చూసే వాళ్ళకి నిజమే కదా, అది నిజమే. మరి ఇంకా అంత పవిత్రమైన ఏడుకొండల స్వామి కాడ తిరుపతి కాడ ఉన్నప్పుడు ఆయన చూసి ఇంకొకరు నేర్చుకోరా? మరి స్వామివారికి అప్రతిష్ట పేరు రాదా? అందుకని దయచేసి ఆయన రాజీనామా చేయడమే కరెక్ట్. అంటే రాజీనామా చేయమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే నేను చేస్తాను రాజీనామా, మీరెవరా నాకు చెప్పనీకి అని చెప్పి ఈ బిఆర్ నాయుడు గారు అయితే వైసీపీ నేతల పైన అరవడం అయితే జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ప్రతి నాయకులు అంతే అరవటమే జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు అలసిపోవటం, ఇది పేకు నా మీద కుట్రతో చేస్తున్నారా చెబుతారు తప్పిని కప్పు పుచ్చుకొని. అందుకని చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే అది ఆయన డిస్మిస్ చేస్తాడు. ఆయన దగ్గరకు పోతే చేయాలి. ఎందుకంటే ఆయన ప్రజల కోసం వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు పరిపాలిస్తుండు కాబట్టి ఆయన పార్టీకి మచ్చరాకూడదు అనుకుంటే ఆయన రిజైన్ చేపియాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే పవిత్రమైన తిరుపతి కొండ పైన ఇట్లాంటి దుర్మార్గం చేసినందుకు. ఇప్పుడు లడ్డు గురించి ఆల్రెడీ 2 రాష్ట్రాల ప్రజలు ఎంత చర్చ నడిచింది. పవిత్రమైన లడ్డు మీద ఏదో కొవ్వు కలిపినారని అది అయిపోయినాక మళ్ళీ ఇది పెట్టారు. అసలు ఏమన్నా ఉందా? వైసీపీ నాయకుల్లో అయినా కానీ తెలుగుదేశం నాయకుల్లో అయినా కానీ ఏమన్నా రంకు వస్తున్నాయి కానీ ఉంచుకోవటం తగులుకోవటం వస్తున్నాయి కానీ ప్రజలు పరిపాలించడానికి వచ్చారు. ఆ ఇల్లు ఒకరు తగులుకొని ఉంచుకొని ఆ వీడియోలు చూపించడానికి వస్తారా? మా ప్రజలకు ఏమి నేర్పిస్తారు? వచ్చి ఇప్పుడున్న యూత్ కి ఇంకా నాయకుల్లో చేస్తారు. మేము చేస్తే ఏముందని చేయరా? చెడిపోరా? మరి అందుకని దయచేసి మారాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరు పార్టీలో ఉన్నా కూడా డిస్మిస్ చేయాలి. బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారంటే ఇది వైసీపీ పార్టీల కుట్ర, వాళ్ళు లడ్డు వివాదం నుండి తప్పించుకోవాలని చెప్పి నా పైన ఇలాంటి అభాండాలు వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది అంత దుర్మార్గమైన రాజకీయం అయ్యా. ఇంతకు ముందు తిరుపతి కొండ పైన ఇంత నీచమైన రాజకీయం చేయాలి ఏ నాయకుళ్ళు అయినా కానీ. నాకు వచ్చి 40 ఏళ్ళు అయింది, ఎంతమంది నాయకులు నేను చూసిన కానీ ఇప్పుడు మరీ తిరుపతి కొండని భ్రష్టు పట్టిస్తున్న ప్రతి వాళ్ళు అక్కడ పవిత్రమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని అక్కడ శ్రీవారి సేవకి ఎంతో మంది ఎంతో దూరం నుంచి పోతాం. ఆయన చూడటానికి ఒక్క నిమిషం చెప్పాడు అక్కడ నిలబడ నెట్టేస్తారు. అంత పవిత్రమైన సన్నిధిలో ఎందుకని మరి లడ్డు అని కొంత మరి నాయకుల పేరు మీద రంకుతనాలు కొన్ని ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఆయన దేవదేవుడు ఊకోడు నారాయణమూర్తి. ఎవరికి వేసే శిక్ష వాళ్ళకి కరెక్ట్ గా అక్కడ దేవుడు చూసుకుంటే ఎప్పుడు ఊకోడు. దుర్మార్గం పరిపాలన నడిచినప్పుడు ఎవరైనా మట్టి కొట్టుకుపోవాల్సిందే. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అవినీతికి లోనవుతున్నాడు, అంటే ఇలాంటి నీచ పనులకే పాల్పడుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇన్సిడెంట్ పైన స్పందించారు. అది ఎంతవరకు నిజం? అంటే ఆ విధంగానే ఉందా ఈ గవర్నమెంట్? ఆ విధంగా అంటే ఇంకా చెవట్లే ఆయన ఉన్నప్పుడు అటనే ఉంది, ఈయన ఉన్నప్పుడు అటనే ఉంది. అందుకని దయచేసి ఆ నాయకుడికైనా ఈ నాయకుడికైనా ప్రజలను పరిపాలించాలనుకున్నప్పుడు ప్రజలు బాగుబోగులు కోరుకునే నాయకుళ్ళు అయితే ఇట్లాంటి దుర్మార్గమైన నీచమైన రంకుతనాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళని బహిష్కరించడమే మంచిది. పార్టీకి క్షేమం ఎవరికైనా సరే, ఆ నాయకుడికైనా ఈ నాయకుడికైనా ప్రోత్సహిస్తే వాళ్ళు ప్రజలు చేయడానికి వస్తే వాళ్ళు నాయకులుగా పనికిరారు, ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎట్ట ఫెయిల్ అవుతారో నాయకులుగా వాళ్ళు కూడా అట్నే ఫెయిల్ అయిపోతారు. అది ఖచ్చితంగా.